రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విశాఖలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా? కార్పొరేటర్స్ అందరూ టీడీపీకి వస్తున్నారా అనే దానికి టీడీపీ నాయకులు సీతంరావు సుధాకర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కార్పొరేటర్లు అందరూ టీడీపీకి పైన కట్టారా ఏంటి, ఏం చెప్తారు మీరు? అంటే మాకు ప్రజల తాలూకా మ్యాండేట్ ల్యాండ్ స్లైడ్ మీద అనేది దానికి మరో డోకా లేదు. ప్రజలే విట్నెస్. ఎందుకంటే అంత అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మరి గెలిపించినప్పుడు రిపేర్లన్నీ చేయాలి కదా. వాళ్ళే అంతకుముందు గెలిపించారు ఏది లోకల్ బాడీస్ని. దాన్ని తప్పు చేసాం, దీన్ని సరిదిద్దాలని చెప్పి వాళ్ళు రిపేర్ జనరల్ ఎలక్షన్ మ్యాండేట్ ద్వారా ఇచ్చేశారు. వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించి ఇక్కడ రిపేర్లు సంస్థాగతంగా లోకల్లో ఉన్న రిపేర్లు మేము చేయాలి. చేస్తేనే ఇప్పుడు అదంతా సిస్టమ్ ఎలా ఉందంటే ఇప్పుడు పాలకులది, అప్పుడు జీవీఎంసీ పాలకులది. వాళ్ళు ఇంకా సామంతరాజు ప్రకారం నడుస్తా ఎక్కడ డ్రైన్ అవసరం లేదు అక్కడ డ్రైన్ వేస్తారు, ఎక్కడ రోడ్డు అవసరం లేదు అక్కడ రోడ్డు వేస్తారు. ఈ ప్రక్రియ వల్ల ప్రజాస్వామ్యానికి కానీ విశాఖపుర ప్రజలకు కానీ సంకటంగా మారుతుంది. మీకు మ్యాండేట్ ఇస్తే మీరేం చేస్తున్నారు, సోద్యం చేస్తున్నారనే ప్రజలు భావించే లోపే మనం దానికి దిద్దుబాటు చర్యలు చేయాలి. ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఈ తాలూకా మార్పులు చేర్పులు చేరికలు కూడికలు ఇవన్నీ దీనిలో భాగమే. సో ఆ భాగం అనుసారం మేము ముందు నుంచి చెప్తున్నాం కదా, కొన్ని ప్రక్షాళన చేయాలి, మార్పులు జరగాలి, మేయర్ మార్పు జరుగుతుందని చెప్పాము. అదే మళ్ళీ ఇంకోసారి పునరుద్ధరిస్తున్నాం. ప్రతిపక్ష కార్పొరేటర్లు అందరూ ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారా? ఏమంటారు ఈ విషయంపై? ఖచ్చితంగా వారు చూడడం, అందులో మేము సెలెక్టివ్గా కొంతమందినే మేము తీసుకుంటున్నాం. మరీ భ్రష్టు పట్టిపోతే వారు వచ్చినా మేము తీసుకోం, మేము అసలు తీసుకోం. మా అంతటి మేము తీసుకోం, వారు వచ్చినా కానీ మేము తీసుకోం. ఎవరైతే క్వాలిటీతో ప్రవర్తించారో ప్రజలతో, ఎంతో కొంత పర్వాలేదని అనిపించారో, మరీ క్వాలిటీ ఎంతో కొంత పర్వాలేదు, మరీ పెట్టరేగిపోలేదు అనేది ఉందో దాని ప్రామాణికంగా మా పెద్దలు డిసైడ్ చేసి తదనుగుణంగా కొంతమందిని చేర్చుకోవడం జరుగుతుంది. మా మ్యాజిక్ ఫిగర్కి సరిపోయేటంతగా. ఎందుకంటే ఫార్చునేట్గా మాకు ఎక్సోఫిషియో మెంబర్ల వల్ల మాకు ఎమ్మెల్యేలు పెరిగారు. మీకు 8 మంది ఎమ్మెల్యేలు వస్తారు జీవీఎంసీ పరిధిలో. ఇంచుమించు 8 out of 8 మాకు వచ్చాయి. ఆల్రెడీ 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంపీలు కూడా మాకు 2 ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలతో కాకుండా అవసరమైతే రాజ్యసభ మెంబర్ని కూడా ఇక్కడ చేర్చుకుంటాం. ఏ రకంగా కూడా 10, 12, 13 న్యాచురల్గా ఎలక్షన్ ద్వారా ప్రజలు మాకు కట్టబెట్టారు. ఏది జీవీఎంసీలో మా తాలూకా బలాన్ని ఎన్హాన్స్ చేశారు ప్రజలు. ఆ కోత 4-5 తగ్గేదాన్ని మేము రిపేర్ చేసుకుంటాం. రిపేర్ ద్వారా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. సార్, ఇప్పుడు జగన్ ఆంధ్రాలో భద్రత లేదు అని చెప్పి రేపు 24న ఢిల్లీలో అయితే తన దీక్ష అయితే చేయబోతున్నారు. ఏం చెప్తారు దానికోసం? అంటే పాపం ఆయనకి శవం కనపడుతుంటే ఎక్కడైనా అట్రాక్ట్ అయిపోతున్నాడు. అఘోరాలు అలాగే అట్రాక్ట్ అయిపోతారు. ఆయన నవతర అఘోరాగా ఆయన అవతరించారు. అది దాన్ని ఎవరు ఏం చేయలేము. ఎందుకంటే అదొక ఆయన అట్రాక్షన్, న్యాచురల్గా ఆయన అట్రాక్ట్ అయిపోతున్నారు దానికి. దాన్ని మీరు పాత భాషలో అయితే శవరాజకీయం అంటారు. మేము ఆయన నవతర అఘోరగా మేము అభివర్ణిస్తున్నాం. సార్ చెప్పండి, మీరేం చెప్తారు? సార్ 100% కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలందరూ కూడా మమ్మల్ని రిప్రజెంటేషన్ చేసి మమ్మల్ని జీవీఎంసీ కౌన్సిల్కి పంపించినప్పటికీ కూడా ఏ రోజు కూడా స్వపక్షంలో ఉన్నా సరే విపక్షంలాగే వాళ్ళకి అంటే కళ్ళు కమిషన్లతో పైర్లు కమ్మేశాయి. అవసరం ఉన్న చోట, జనం ఉన్న చోట, జన సమూహం ఉన్న చోట వీధి రోడ్లు కానివ్వండి, వీధి డ్రైన్లు కానివ్వండి, ఏమైనా సరే కల్వర్ట్లు ఏర్పాటు చేయమని చెప్పి మేము ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే మా మేయర్ గారు కానివ్వండి, అలాగే స్థానిక సామంతరాజు కానివ్వండి, ఇక్కడ పక్కన పెట్టేసే వ్యవస్థని భ్రష్టు పట్టించడం జరిగింది. వాళ్ళకి కమిషన్లు కక్కుర్తుపడి మనుషులు తిరగలేని చోట రుషికొండ కానీ,
ఐటీ ఛార్జీల్లో కానివ్వండి, అటు సైడ్ అంతా కూడా అంటే వాళ్ళ తాలూకా ల్యాండ్స్ని రేట్లు పెంచుకోవడం కోసం అవసరం లేని చోట 100 అడుగులు 120 అడుగులు 160 అడుగులు రోడ్లు వేసి ఇక్కడ ప్రజల తాలూకా పన్నులు ఇవన్నీ కూడా వసూలు చేసి ఈ పన్నుల్ని దుర్వినియోగం పరిచిన, ఎందుకంటే అటువంటి అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎన్నికైన మాలాంటి వాళ్ళు అటువంటి పరిపాలనలో ఉండడం ఇబ్బంది పడి స్వచ్ఛందంగా మేమందరం కూడా 6 నెలల ముందే మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్న శ్రీ సీతంరావు సుధాకర్ గారి ద్వారా. అలాగే మాలాంటి సహచార కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు అవన్నీ కూడా కళ్ళు తెరుచుకొని వాళ్ళు కూడా ఇక్కడికి స్వచ్ఛందంగా రావడానికి, అలాగే ప్రజా పరిపాలన ప్రజలు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా చేశారో ఆ ప్రజలకి బదులుగా అంటే ఆ ప్రజలందరికీ కూడా చెప్పాలి, ఆ ప్రజల తాలూకా సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు టీడీపీ పార్టీకి ఇంత మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇది విశాఖలో పరిస్థితి. ఎవరైతే నాన్ టీడీపీ కార్పొరేటర్స్ ఉన్నారో, ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో అందరినీ తీసుకోకుండా ఎవరైతే డిసిప్లిన్గా అయితే ఉన్నారో వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి అయితే ఉందని చెప్పి టీడీపీ నేతలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.